గోదావరి పరివాహక ప్రాంతంలో వరద పరిస్థితి ఏ రకంగా ఉందో తెలుసుకుందాం. మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య ఆ సమాచారాన్ని మనకు అందిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా గత 3 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అలాగే ఎగువ నుంచి వస్తున్నటువంటి జలాల నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహం మొత్తం కూడా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నుంచి దాదాపుగా 8 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 175 గేట్ల నుంచి కూడా పెద్ద ఎత్తున వరద ప్రవాహం ఈ రకంగా వెళ్తుందో చూడొచ్చు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 10.50 అడుగులకు నీటి మట్టం చేరుకుంటే 8 లక్షల క్యూసెక్ల ప్రవాహాన్ని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. అటు చింతూరుకు సంబంధించిన మండలంలో విఆర్పురంతో పాటు అలాగే రంపచోడవరం మన్యం ప్రాంతంతో పాటు అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరద ప్రవాహం నీరంతా కూడా జాతీయ రహదారులపైకి చేరుకోవడం, అలాగే కొన్ని గ్రామాలకు సంబంధించి ఇప్పటికే రాకపోకలు కూడా కట్ అయిపోయినటువంటి పరిస్థితి. విఆర్పురం మండలం అన్నవరం వాగుపై పెద్ద ఎత్తున నీరు చేరుకోవడంతో దాదాపుగా పదుల సంఖ్యలో కుటుంబాలంతా కూడా తాడు సహాయంతో ప్రమాదకరంగా వాళ్ళంతా ప్రయాణిస్తున్నారు. దిగువకు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి దిగువకు వరద ప్రవాహం ఏ రకంగా ఉధృతంగా కిందకు లంక గ్రామాలకు వెళ్తుందో దృశ్యాలు చూడొచ్చు. ప్రస్తుతం చింతూరు దగ్గర 32 అడుగులకు చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆంధ్ర ఒడిశా జాతీయ రహదారికి సంబంధించినటువంటి 326 జాతీయ రహదారిపైకి వరద నీరు కూడా చేరుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో శబరి సీలేరు నదులు కూడా పెద్ద ఎత్తున నీరు చేరడంతో ఇటు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరమ్మ ఏ రకంగా ఉరకలేస్తుందో చూడొచ్చు. ప్రస్తుతం కోనసీమకు సంబంధించి బోటు ప్రయాణాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి పర్యాటక బోట్లను కూడా ఎక్కడికక్కడ నిలిపేశారు. ఇక గండిపోచమ్మ ఆలయం మొత్తం కూడా నీట మునిగిపోవడంతో గోపురం పైకి వరద ప్రవాహం చేరుకుంది. ప్రస్తుతం దిగువకు ఏదైతే లంక గ్రామాలకు సంబంధించినటువంటి గంటి పెదపూడి అలాగే అప్పనపల్లి అప్పనరాములంకతో పాటు అనేక ప్రాంతాల్లో కాజ్వేలకు దగ్గరలుగా నీరు చేరడంతో అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు. వరద ప్రవాహం కనుక ఈ రాత్రికి మరింత పెరిగితే మాత్రం ఇటు జిల్లా యంత్రాంగం 3 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కూడా ఎక్కడికక్కడ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ప్రస్తుతం వరద గోదావరికి సంబంధించినటువంటి ఎగువ నీరంతా కూడా దిగువకి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉగ్రరూపం దాలుస్తుంది. ప్రస్తుతం 10.50 అడుగులకు చేరుకోవడంతో దిగువనటువంటి లంక గ్రామ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అలాగే రాజమండ్రి దిగునటువంటి లంక గ్రామంలో దాదాపుగా 100 కుటుంబాల పైగా ఉన్నాయి. వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. కలిసి సత్య టీవీ ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి.